జనాభా పెరుగుదల ఏందో చూద్దాం. ఒక నిర్దిష్ట కాలంలో ఉదాహరణకు గత 10 సంవత్సరాల కాలంలో ఒక దేశం లేదా భూభాగంలో నివసిస్తున్న జనాభాలో వచ్చిన మార్పును జనాభా పెరుగుదల అంటారు. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు 2001 జనాభా లెక్కలు సేకరించాం, ఆ తర్వాత 2011లో జనాభా లెక్కలు సేకరించాం. 2001లో తీసుకుంటే 102 కోట్ల మంది జనాభా మన దేశంలో ఉంటే 2011 వచ్చేసరికి 121 కోట్లు ఉన్నారు. అంటే చూడండి, అంటే 2001లో 102 కోట్ల జనాభా 2011 వచ్చేసరికి 121 కోట్లు అయ్యారు. దీన్నే మనం ఏమన్నామండి, జనాభా పెరుగుదల అన్నాం. అంటే ఒక నిర్దిష్ట కాలంలో ఉదాహరణకు 10 సంవత్సరాల కాలంలో ఒక దేశం లేదా భూభాగంలో నివసిస్తున్న జనాభాలో వచ్చిన మార్పును జనాభా పెరుగుదల అన్నారు. ఓకే, రైట్. అటువంటి మార్పును 2 విధాలుగా వ్యక్తీకరిస్తారు. నిర్దిష్ట సంఖ్యల రూపంలోనూ మరియు ఒక సంవత్సరంలో వచ్చే మార్పు శాతం రూపంలోనూ ఉంటుంది ఈ యొక్క వ్యక్తీకరణ అనేది. సో చూడండి, నిర్దిష్ట సంఖ్యల రూపంలోనూ మరియు ఒక సంవత్సరంలో వచ్చే మార్పు శాతం రూపంలోనూ ఉంటుంది. ప్రతి సంవత్సరం లేదా దశాబ్దంలో పెరిగిన మొత్తం జనసంఖ్యను స్థూల పెరుగుదల అంటారు. అంటే 10 సంవత్సరాల్లో పెరిగిన జనాభా పెరుగుదలను స్థూల పెరుగుదల అంటారు. ఇది మునుపటి జనాభాను అంటే 2001 నాటికి తర్వాత 2011 నుండి తీసిన జనాభా. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, మునుపటి జనాభాను అంటే 2001 నాటిది, తరువాత జనాభా 2011 జనాభా నుండి తీసివేయడం ద్వారా లెక్కిస్తారు. అంతే కదా. ఇక్కడ ఈ 121 కోట్ల నుంచి 102 కోట్లు తీసేసామనుకోండి, ఈ 18 కోట్లు 19 కోట్ల జనాభా పెరిగారు ఈ 10 సంవత్సరాల్లో అంటారు. అంటే ఒక దశాబ్ద కాలంలో పెరిగినటువంటి జనాభా శాతంలో చెప్తారు, ఎంత శాతం అయింది. దీనిని నిర్దిష్ట పెరుగుదలగా సూచిస్తారు. ఆ విధంగా 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పుని నిర్దిష్ట పెరుగుదల అంటారు. ఇక జనాభా పెరుగుదల రేటు లేదా దశ మరొక ముఖ్యమైనటువంటి అంశం. జనాభా పెరుగుదల రేటు లేదా దశ మరొక ముఖ్యమైనటువంటి అంశం. ఇది వార్షిక శాతంలో అధ్యయనం చేస్తారు. వార్షిక శాతంలో శాతంలో అంటే ఒక సంవత్సరంలో ఒక శాతంగా లెక్కిస్తారు. ఉదాహరణకు సంవత్సరానికి 2% పెరుగుదల రేటు అంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో మొత్తం జనాభాలో ప్రతి 100 మంది వ్యక్తులకు 2 వ్యక్తులు పెరిగారు అనే అర్థం. దీనికి వార్షిక వృద్ధి రేటుగా పేర్కొంటారు. ఇక్కడ చూడండి, అంటే మనకి ఎట్లా పేర్కొంటుందో చెప్తున్నాడు. ఉదాహరణకు సంవత్సరానికి 2% పెరుగుదల రేటు అంటే సంవత్సరానికి 2% పెరుగుదల అన్నారు. ఎట్టొచ్చిందంటే 2% అంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో మొత్తం జనాభాలో ప్రతి 100 మంది వ్యక్తులకు 2 వ్యక్తులు పెరిగారు అని అర్థం. ఏంది? 2% జనాభా పెరిగింది అంటే ఇప్పుడు ఒక సంవత్సరంలో. అది గుర్తుపెట్టుకోవాలి. దీనిని ఏమంటారండి? స్థూలంగా వార్షిక వృద్ధి రేటు అంటారు. ఓకేనండి, రైట్. ఇక భారతదేశ జనాభా 1951లో 361 మిలియన్లు ఉన్నాయి. అంటే సుమారు 36 కోట్ల మంది ఉన్నారు. మరి 2011 వచ్చేసరికి ఏమయ్యారండి? 1210 మిలియన్లు అయ్యారు. అంటే 121 కోట్ల మంది అయ్యారు. కాబట్టి ఇది ఏమవుతుందండి? స్థిరంగా పెరుగుతూ ఉంది. అంటే భారతదేశ జనాభా స్థిరంగా పెరుగుతూ ఉందని సూచిస్తుంది. అంటే 1951లో 361 మిలియన్లు ఉన్న వాళ్ళు 2011 వచ్చేసరికి 1210 మిలియన్లకు పెరిగారు. అంటే క్రమంగా భారతదేశంలో జనాభా పెరుగుతూ ఉందని చెప్పి ఈ గణాంకాలు సూచిస్తూ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి గణాంకాలు ఇచ్చాడు. 1951 మొత్తం జనాభా 361 మిలియన్ల మంది. దశాబ్ద కాలానికి నికర పెరుగుదల అంటే అంతకుముందు ఉన్నటువంటి జనాభా లెక్కలు, అంటే 1941లో తీసుకున్న జనాభా లెక్కలతో పోల్చి ఈ 51లో ఎంత పెరుగుదల అన్నారంటే 42.43 మిలియన్లు అయింది. మరి వార్షిక వృద్ధి రేట్ ఎంత వచ్చిందయ్యా అంటే 1.25% వచ్చింది 1951లో. అదే 2011 జనాభా లెక్కలు తీసుకున్నాం అనుకోండి. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 1210.6 మిలియన్లు. మరి దశాబ్ద కాలానికి పెరుగుదల తీసుకుంటే 181.46 మిలియన్లు. సో ఎంత పెరిగారండి? 181.46 అంటే దాదాపుగా 18 కోట్ల మంది పెరిగారు. మరి వార్షిక వృద్ధి రేటు ఎంత అయ్యా అంటే 1.64%. చూడండి, 51లోనేమో వార్షిక వృద్ధి రేటు 1.25% వస్తే 2001లోకి వచ్చేసరికి 1.64% ఉంది. క్రమంగా పెరిగింది. మరి ఈ క్రమంలో అత్యధికంగా వార్షిక వృద్ధి రేటు నమోదైనటువంటి జనాభా లెక్కలు తీసుకుంటే మనకి 1981 జనాభా లెక్కలు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశ చరిత్రలోనే అత్యధిక వార్షిక వృద్ధి రేటు నమోదైనటువంటి జనాభా లెక్కలు ఏంటయ్యా అంటే 1981 జనాభా లెక్కలు. ఇప్పుడు వార్షిక వృద్ధి రేటు ఎంత అంటే 2.22% నమోదైంది 1981 జనాభా లెక్కల ప్రకారం.
ఓకే, రైట్. ఇక 1981 నుండి వృద్ధి రేటు క్రమంగా క్షీణించడం, అంటే 1981 నుండి వృద్ధి రేటు క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. 81లో వార్షిక వృద్ధి రేటు 2.22% అనుకున్నాం కదా, ఆ తర్వాత మళ్ళీ క్రమంగా క్షీణించడం జరిగింది. ఈ కాలంలో జనాభా రేట్లు వేగంగా తగ్గాయి. అయినప్పటికీ ఒక్క 1990వ దశకంలోనే 182 మిలియన్ల మంది మొత్తం జనాభాకు జోడించబడ్డారు. ఏడాదికి అదనంగా కలుస్తున్న జనాభా ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక భారతదేశం చాలా ఎక్కువ జనాభా కలిగి ఉందని గ్రహించడం చాలా అవసరం. చాలా ఎక్కువ జనాభాకు తక్కువ వార్షిక రేటును వర్తింపజేసినప్పుడు ఇది ఎక్కువ నిర్దిష్ట పెరుగుదలను సూచిస్తుంది. సో ఈ విధంగా మన భారతదేశంలో జనాభా వార్షిక వృద్ధి రేటు ఎక్కువగా ఉంది అని చెప్పి మనం గ్రహించవచ్చు. అంటే చాలా ఎక్కువ జనాభాకు తక్కువ వార్షిక వృద్ధి రేటును వర్తింపజేసినప్పుడు ఇది ఎక్కువ నిర్దిష్ట పెరుగుదలను చూపిస్తుంది. అంతే కదా. ఇక్కడ ఈ గ్రాఫ్ కనుక మనం చూస్తే వృద్ధి రేట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఏంటండి, 1951 నుంచి 2011 మధ్య కాలంలో భారతదేశ వృద్ధి రేట్ ఇక్కడ తీసుకుంటే మనకి 1951-61లో 21.54% ఉంటే, ఆ తర్వాత 61-71లో 24.8, అదేవిధంగా 24.66, 23.56, 21.54, చివరికి 2001-2011లో 17.64%. ఇది ఏ రేట్ అయ్యా? దశాబ్దపు వృద్ధి రేటు. ఈ విధంగా దశాబ్దపు వృద్ధి రేటు నమోదైంది. దశాబ్దపు వృద్ధి రేటు అంటే 10 సంవత్సరాల్లో పెరిగిన జనాభా వృద్ధి రేటు. వార్షిక వృద్ధి రేటు అంటే సంవత్సరానికి ఎంత పెరిగిందనే వృద్ధి రేటు. గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక చూడండి, 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తక్కువ రేటుతో పెరిగినప్పుడు జోడించబడుతున్న మొత్తం సంఖ్య చాలా పెద్దదిగా మారుతుంది. అంతే కదా, ఎంత జనాభా పెరుగుతో అంత సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అందుకని 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తక్కువ రేటుతో పెరిగినప్పుడు జోడించబడుతున్నటువంటి మొత్తం సంఖ్య చాలా పెద్దదిగా మారుతుంది. భారతదేశ జనాభాలో వార్షిక పెరుగుదల వనరులు మరియు పర్యావరణాన్ని పరిరక్షించే ప్రయత్నాలను తటస్థీకరించగలిగినంత ఎక్కువగా ఉంది. తటస్థీకరించగలిగినటువంటి ఎక్కువగా ఉంది. ఏదండి? మన వార్షిక పెరుగుదల. ఓకే. ఇక క్షీణిస్తున్నటువంటి వృద్ధి రేటు ధోరణి నిజానికి జనన నియంత్రణ ప్రయత్నాలకు సానుకూల సూచిక. అంతే కదా, జనాభా వృద్ధి రేటు క్షీణిస్తుంది అనుకోండి, అర్థం ఏంటండి? జనన నియంత్రణ ప్రయత్నాలకు సానుకూలంగా ఉందని చెప్పి అది సూచికంగా మనం గుర్తించాలి. ఇక అయినప్పటికీ మూల జనాభాకు కలిసే మొత్తం పెరుగుతూనే ఉంది. అంతే కదా, జనాభానే ఎక్కువగా ఉన్నారు, వృద్ధి రేటు తగ్గినప్పటికీ కలిసేటటువంటి జనాభా ఎక్కువగానే ఉంటుంది. అంతే కదా, ఎక్కువ ప్రమాణంలో ఉంది కాబట్టి వృద్ధి రేటు కొంత తగ్గినా కానీ కలిసేటటువంటి జనాభా ఎక్కువగానే ఉంటుంది. తద్వారా 2045 నాటికి భారతదేశం చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది. అయితే ఇప్పటికే అవతరించింది. ఇక్కడ మనకి బుక్లో 2045 నాటికి అన్నాడు, కానీ ఇప్పుడు 2025 నాటికే మనం చైనాని అధిగమించాము. ఎందుకని? చైనా మన భారతదేశం కంటే ఎక్కువగా జనాభా వృద్ధి రేటుని అరికట్టింది. తద్వారా మనం ఏమయ్యామంటే చైనాని అధిగమించి మొదటి స్థానంలోకి వచ్చాం. అది ఇంకా అఫీషియల్గా రాలేదు కాబట్టి మన కంటెంట్లో ఉన్నది 2040. మన భారతదేశం ఏ సంవత్సరం నాటికి చైనా జనాభాను అధిగమించనుంది అని అంటే ఇక్కడ మనకి ఏం చెప్పారు? 2045 చెప్పారు. కాబట్టి దీన్ని మనం కంటెంట్లో ఇదే గుర్తుపెట్టుకోవాలి.